కుంకి ఏనుగులు మామూలు ఏనుగులకి కుంకి ఏనుగులకి తేడా ఏంటి? వీటికి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? మామూలు ఏనుగుల గుంపులను తరిమేయడానికి ప్రత్యామ్నాయ మార్గంగా కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు. అసలు ఇవి ఏం చేస్తాయి? వాటిని తరిమేయడంలో వీటికి ఎటువంటి ట్రైనింగ్ ఉంటుందా అనేది మనం తెలుసుకుందాం. కుంకి ఏనుగులు అనేవి ఇది పూర్తిగా ట్రైన్డ్ చేయబడినటువంటి ఏనుగులు అన్నమాట. ఇవి ఎక్కువగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వీటికి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగని అన్ని ఏనుగులు కుంకి ఏనుగులుగా సెలెక్ట్ చేయలేరు. సెలెక్ట్ చేయడానికి కూడా దానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. వాటిలో ముఖ్యంగా మగ ఏనుగులు. అంటే ఈ మగ ఏనుగులు ఒంటరిగా సంచరించగలవు కాబట్టి ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి అనుగుణమైనటువంటి ఏనుగుల్ని, మగ ఏనుగుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసి వాటికి మావటి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ట్రైన్డ్ ఏనుగులు మాట ఇవి. ఈ ట్రైన్డ్ ఏనుగులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ విధానం ఉంటుంది. ఏం చెప్పితే అది చేయగలిగేటటువంటి అవగాహన వాటికి వస్తుందన్నమాట. నిరంతరము వాటికి ఒక ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చి అవసరమైన చోట వాటిని వాడుతూ ఉంటారు. వీటికి అంతటి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వబడుతుంది. వీటికి శిక్షణ ఇవ్వబడినటువంటి ఏనుగులువి. అయితే మరి మామూలు ఏనుగులు ఏంటి? మన అడవిల్లో తిరిగేటటువంటి సంచరించేటటువంటి ఏనుగులు. ఈ ఏనుగులేమో ట్రైన్డ్ ఏనుగులు, ప్రత్యేకంగా సెలెక్ట్ చేయబడినటువంటి ఏనుగులు. వాటికి ఒక పర్యవేక్షకుడు ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాటికి నిరంతరము ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఎక్కడ అవసరమో అక్కడ వీటిని వినియోగిస్తూ ఉంటారు అన్నమాట. కొన్ని ఆపరేషన్స్లో కూడా ఈ కుంకి ఏనుగుల్ని వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీకి ఈ కుంకి ఏనుగుల అవసరం వచ్చి పడింది. అటవీ ప్రాంతాలకి దగ్గరగా ఏవైతే గ్రామాలవి ఉన్నాయో ఆ గ్రామాల మీద ఈ అడవుల్లో ఉన్నటువంటి ఏనుగులు వచ్చి పడిపోతున్నాయి. పంటలు నాశనం చేసేస్తున్నాయి. ఈ గుంపులుగా ఏనుగులు వచ్చినప్పుడు మనుషులు ఎంతమంది చేరినా వాటిని తరమడము అనేది అసాధ్యం. వాటి దాడిని మనం ఆపలేం. ఒక్కొక్కసారి అడ్డు వెళ్ళిన మనుషులను కూడా తొక్కి చంపేస్తుంటాయి. అవి భీకరమైనటువంటి హంగామా చేసేస్తూ పంటల్ని నాశనం చేయడం, ఇవి మనం సహజంగా రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎదుర్కొంటున్నారు ప్రజలు. అసలు ఏనుగులు అంటేనే భయపడిపోయేటటువంటి పరిస్థితి. ఎంతో కష్టపడి పండించుకున్నటువంటి పంటలేమో నాశనం అయిపోతున్నాయి. వాళ్ళకి ఉపాధే పంటలు. ఆ పంటల ద్వారానే వాళ్ళ బ్రతుకు తెరువు వెళ్తుంది. చేతికొచ్చే సమయంలోనూ కష్టపడి వేసుకున్నటువంటి పంటల్ని ఏనుగుల గుంపు అకస్మాత్తుగా వచ్చి పడిపోతూ ఉంటాయి, దాడులు చేస్తూ ఉంటాయి. వాటి నుంచి ఇప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ఒక కనిపించినటువంటి ఏకైక ప్రత్యామ్నాయ మార్గమే కుంకి ఏనుగులు. అందుకే ఇప్పుడు కుంకి ఏనుగుని ఏపీలో ఉన్నటువంటి అడవుల్లోకి తీసుకొస్తున్నారు అన్నమాట. సో ఈ కుంకి ఏనుగులు ట్రైన్డ్ ఏనుగులు కాబట్టి ఇవి ఏవైతే గుంపు ఏనుగులు ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేస్తాయి. అవసరమైతే అవి ఫైట్ చేస్తాయి. ఇవి చేసే ఫైట్ని కూడా ఈ గుంపు ఏనుగులు తట్టుకోలేవు. అంతగా ట్రైన్డ్ చేయబడి ఉంటాయి. అలా ట్రైన్డ్ చేయబడ్డాయి కాబట్టే ఇప్పుడు కుంకి ఏనుగుల్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. గుంపు ఏనుగుల్ని తరిమేయగలిగేటటువంటి స్టామినా కుంకి ఏనుగులకు ఉంటాయన్నమాట. అంటే వాటి ట్రైనింగ్ ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. అవి ఏనుగు జాతికి చెందినవి అయినప్పటికీ కూడా వాటిని తరిమేయగల కెపబిలిటీ ఈ ఏనుగులకు ఉంటుంది, కుంకి ఏనుగులకి. అందుకనే ఇప్పుడు ఆ కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు. ఆ గుంపు ఎక్కడున్నా కానీ వాటిని కంట్రోల్లో పెట్టేస్తాయి. ఆ కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కుంకి ఏనుగులకు ఉంది. దాంతో ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రజలకి ఒక ఉపశమనం కలుగుతుందన్నమాట. అంతేకాదు ఇవి కొన్ని ఆపరేషన్స్లో కూడా పాల్గొంటూ ఉంటాయి. అవసరమైన చోట ఈ కుంకి ఏనుగుల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ఏనుగులకి, ఈ అడవి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటికి దెబ్బ తగిలినా, అవి ఎక్కడైనా చిక్కుకుపోయినా, ప్రమాదంలో పడినా మళ్ళీ వాటిని కాపాడే బాధ్యత కూడా అవే తీసుకుంటాయి కుంకి ఏనుగులు. ఆ ఆపరేషన్స్లో వాటిని కాపాడడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అంటే వాటి ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఏనుగులకు కూడా ట్రైనింగ్ ఉంటుందా అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఆ ఏనుగులకు కూడా అంతటి ట్రైనింగ్ ఉంటుంది. ఏనుగుల్ని కాపాడుకుంటాయి. అడవి ఏనుగుల్ని అవి ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వాటిని రక్షిస్తాయి. అలాగే అవి దాడులు చేస్తున్నప్పుడు అడవుల్లోకి తరిమి కొట్టేస్తాయి. ఆ కెపాసిటీ కుంకి ఏనుగులకు ఉంది. అందుకే ఇప్పుడు కుంకి ఏనుగుల యొక్క అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని రీత్యానే ఇప్పుడు ఏపీకి కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు.
ఎక్కువగా మనకి ఈ ఏనుగుల బెడద అనేది చిత్తూరు, పార్వతీపురం, మన్యం ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మనకి ఎప్పుడు కుంకి ఏనుగులు లేవా అంటే ఉన్నాయి. 1-2 కుంకి ఏనుగులు ఉన్నాయి. అవి ఇప్పటికి దగ్గర వాటికి 50 ఏళ్ళు దాటిపోయినాయి, అంటే వృద్ధాప్యానికి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు అవి ఇలాంటి ఆపరేషన్స్లో పాల్గొనే పరిస్థితి లేదు. వాటికి వయసు మీద పడడం వల్ల ఇప్పుడు మనకి కుంకి ఏనుగులు లేకపోవడంతో కొత్త ఏనుగుల్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ గుంపుల్ని తరిమేటటువంటి కెపాసిటీ అవి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఉన్న 2 కుంకి ఏనుగులు కూడా వాటిని ఇప్పుడు ఉపయోగించే పరిస్థితి లేదు. ఇలాంటి దాడులు జరిగిన చోట వాటిని తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే సిచ్యువేషన్ లేదు. అందుకని కొత్త కుంకి ఏనుగుల్ని తీసుకురావడం జరుగుతుంది. సో అలా ఏనుగుల బెడద నుంచి అడవి గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలకి సమీపంగా ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో ఏ ప్రాంతాలైతే ఏనుగుల దాడితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి ప్రాంతాలకి ఇప్పుడు ఉన్నటువంటి పరిష్కార మార్గం కుంకి ఏనుగులు. అందుకే ఇప్పుడు కుంకి ఏనుగుల్ని తీసుకువచ్చి ఏనుగులకే దమ్కి ఇస్తున్నాయి కుంకీలు. సో ఈసారి నుంచైనా ఎక్కడైతే ఇటువంటి సమస్యలు ఉన్నాయో ఈ కుంకి ఏనుగులతో ఏనుగులు బెడద వదిలిపోతుందన్నమాట. వీటికి ఉన్న కెపాసిటీ ఏనుగుల్నే గజగజ వణికించేస్తాయి. అంతటి కెపాసిటీ కుంకి ఏనుగుల సొంతం, ఎందుకంటే అవి పూర్తిగా ట్రైన్డ్. అయితే ఈ కుంకి ఏనుగుల సమస్యకి పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకోవడం, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడడం, ఏనుగులు కావాలని సంప్రదింపులు జరగడం, ఆ క్రమంలో మనకి ఇప్పుడు కుంకి ఏనుగులు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం చొరవతో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక చక్కటి నిర్ణయంతో ప్రజలందరికీ కూడా ఉపశమనం కలగబోతోంది. అక్కడ ఉన్నటువంటి బాధిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఉపశమనం కలగబోతోంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో కుంకి ఏనుగుల రాక అనేది సాధ్యమైంది.